శ్రీమాత్రే నమః. జ్ఞానదీపికకు స్వాగతం. నేను మీ రాధికా శ్రీనివాస్ని. ఈరోజు సౌందర్య లహరిలో 7వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఉచ్చారణతో అర్థసహితంగా నేర్చుకుందాం. క్వణత్ కాంచీ ధామా కరికలభ కుంభస్తననతా పరీక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదస్తాన్న పురమథితు రాహో పురుషికా. ఈ శ్లోకాన్ని ధ్యాన శ్లోకము అని అంటారు. సౌందర్య లహరి యొక్క అధిదేవత అయిన కామాక్షి అమ్మ యొక్క రూపాన్ని, సగుణ రూపాన్ని ఆదిశంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో చూపిస్తున్నారన్నమాట. సో ఇటువంటి సగుణ రూపం ధరించిన అమ్మ ఎవరంట? సగుణం అంటే ఏంటి, నిర్గుణం అంటే ఏంటి చూద్దాం. నిర్గుణం అంటే ఎటువంటి గుణము, ఎటువంటి రూపము లేని తత్వాన్ని నిర్గుణం అంటారు. పరమాత్మ నిర్గుణ స్వరూపుడు అనమాట. ఆయనకి ఏ రూపం కానీ గుణం కానీ ఏ తత్వము ఉండదు. కానీ అటువంటి నిర్గుణ రూపుడైన పరమాత్మ ఒక రూపం తీసుకుని మనల్ని అనుగ్రహించడానికి ఒక రూపాన్ని తీసుకుని వస్తారు. కాబట్టి ఆ రూపాన్ని సగుణ రూపం అంటారు. ఇటువంటి సగుణ రూపం తీసుకున్నప్పుడు, అమ్మవారితో కూడున్నప్పుడు మాత్రమే ఇటువంటి సగుణమైన రూపాన్ని తీసుకుంటారు. అమ్మవారితో కూడి ఉన్న సగుణమైన ఈ రూపాన్ని ఏమంటారు అని అంటే, ఈ రూపము అని అంటే కాంచీధామ. కాంచి అంటే ఏంటి? కాంచీపురం అనమాట. ధామ అంటే పురం, పట్టణము అని. కాంచీ పట్టణము, కంచి అని అంటాం కదా మనం, దాన్ని కాంచీధామ అన్నారు. అటువంటి కాంచీపురంలో ఉండే కామాక్షిని వర్ణిస్తున్నారన్నమాట ఆదిశంకరాచార్యుల వారు. అటువంటి కాంచీధామ అయిన కామాక్షి ఎలా ఉందంట? సో ఈ కాంచీపురం గురించి మనం చెప్పుకోవాలంటే, సప్తమోక్షపురాల్లో ఒక పురం, చాలా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటనమాట ఈ కాంచీపురం. అమ్మ యొక్క నాభి స్థానం పడిన ప్లేస్ అనమాట. సతీదేవి యొక్క నాభి పడిన ప్రదేశం. కాబట్టి ఇది చాలా చాలా శక్తివంతమైన ప్రదేశం. అటువంటి కాంచీధామ అయిన కామాక్షిని ఆదిశంకరాచార్యుల వారు వర్ణిస్తున్నారన్నమాట. ఎలా ఉందట అమ్మ? అటువంటి దాన్ని ఎలా వర్ణిస్తున్నారు? క్వణత్. క్వణత్ అంటే ఏంటి? ధ్వనిస్తున్నా అంటే సవ్వడి చేస్తున్నా. క్వణత్ కాంచీధామ. కాంచి అంటే ఏంటి? కంచి అని అంటే పట్టణము. కంచి అనే పట్టణము అని కూడా ఉంది. కంచి అని అంటే ఏంటి? వడ్డాణము, మొలనూలు ఆర్ మొలతాడు అని అంటారనమాట. అటువంటి వడ్డాణం పెట్టుకుందంట అమ్మ. అంటే మువ్వలు ఉన్న వడ్డాణాన్ని పెట్టుకుని ఉంది తల్లి. ఆ మువ్వలు కూడా ఎలా ఏం చేస్తున్నాయంట? సవ్వడి చేస్తూ ఉన్నాయి, ధ్వనిస్తూ ఉన్నాయన్నమాట. అంటే అమ్మ మరి ఈ పొజిషన్లో, ఈ యోగాసనంలో కూర్చుని ఉంది కదా తల్లి, మరి ఎందుకు ఎలా ధ్వనిస్తున్నాయి? నడుస్తేనే కదా, కదిలితేనే అవి ధ్వనిస్తాయి కదా అని అంటే, కాదు, అమ్మ యొక్క ఆభరణాలన్నీ, ప్రతి ఆభరణం కూడా మంత్రస్వరూపం. మంత్రస్వరూపం అంటే ఏంటి? అవి చైతన్య స్వరూపం. మంత్రానికి ఒక రూపము ఉంటుంది, వాసన ఉంటుంది, చైతన్యము ఉంటుంది, గుణము ఉంటుంది, తత్వము ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి అమ్మ ఆభరణాలన్నీ మంత్రస్వరూపాలు అన్నమాట, చైతన్య స్వరూపాలు. అటువంటి ఆభరణాలు ధరించిన తల్లి కూర్చుంటే, నిల్చుంటే, ఎలా ఉన్నా కానీ అవి ధ్వనిస్తూ ఉంటాయన్నమాట. మంగళకరమైన ధ్వనులు నిత్యము ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి. అటువంటి ఆభరణాలని ధరించిన ఆ తల్లి, ఆ మొలనూలు ఎలా ఉందంట? ధ్వనిస్తుందనమాట. క్వణత్ కాంచీ ధామ కరికలభ కుంభస్తననత. ఇంకేం ఎలా ఉందంట అమ్మ? కరికలభ. కరి అంటే ఏనుగు. కలభ అంటే ఏంటి? ఏనుగు పిల్ల అనమాట. అంటే ఏనుగు పిల్లలు ఎంతెంత ఉంటాయో కరికలభ, ఆ ఏనుగు పిల్ల అంతా
కుంభస్తననత, కుంభాలంటే పెద్ద పెద్ద ఏనుగులకి ఈ ఈ మూపురాలు ఉంటాయన్నమాట, 2 మూపురాలు. అవి చాలా గున్నేనుగులు, పెద్ద ఏనుగులకి పెద్ద పెద్ద మూపురాలు ఉంటాయి. అటువంటి మూపురాలతో పోలుస్తున్నారు. కుంభ దేన్ని పోలుస్తున్నారు? స్తన అంటే వక్షస్థలం అన్నమాట. అటువంటి ఏనుగు మూపురాలు ఎలా ఉంటాయో, పిల్ల ఏనుగులంతా కుంభస్తనాలతో అమ్మ నత అంటే మరి అంత స్తనాలు, అంత వక్షోజాలు అంత పెద్దగా ఉన్నప్పుడు తల్లి నత కొంచెం ఇలా వంగిందంట ఆ స్తన భారంతో అనమాట. అంటే ఏంటి, ఇక్కడ ఒక అమ్మని మనం తల్లి మనందరికీ ఆధారాన్ని ఇచ్చే తల్లి, పోషణ ఇచ్చే తల్లి కాబట్టి అమ్మ వక్షస్థలాన్ని పోషకమైన స్థలంగా చూసుకోవాలన్నమాట ఇక్కడ. కాబట్టి ఆ స్థనాల భారంతో అమ్మ కొంచెం వంగిందనమాట, ఇలా వంగి ఉన్నది. తరువాత ఏమంటున్నారు? పరిక్షీణ మధ్యే. పరిక్షీణ అంటే చాలా సన్నగా, మామూలుగా పరిక్షీణ అంటే వడిలిన అంటాం అనమాట, వడిలిపోయిన అని, కుంచుకున అని అంటాం. కానీ ఇక్కడ పరిక్షీణ మధ్య అంటే నడుము భాగం. ఇక్కడ చూడండి, అమ్మ నడుము భాగం ఎలా ఉందో అసలు కనిపిస్తుందా? అసలు ఉందా నడుము అన్నట్టు, ఉందా లేదా అన్నట్టు ఉంది. కాబట్టి పరిక్షీణ మధ్యే, నడుము అసలు కనిపించట్లేదమ్మా, లేనట్టుందమ్మా, బాగా ఎండిపోయినట్టు, అంటే సన్నగా ఉంది, బాగా సన్నగా ఉందమ్మా అని అంటున్నారు అనమాట. పరిక్షీణ మధ్యే పరిణత శరశ్చంద్రవదన. శరశ్చంద్రవదన అంటే ఏంటి? పరిణత అంటే ఏంటి? బాగా వృద్ధి అయినా, లేకపోతే బాగా నిండుగా ఉన్నా, లేకపోతే బాగా పండినా అని కూడా అంటాం అనమాట. చంద్రుడు పండడం ఏంటి? ఎప్పుడు పండుతాడు చంద్రుడు అని అంటే పౌర్ణమి రోజు. అది కూడా ఏ ఋతువులో ఉండే పౌర్ణమి? శరత్ ఋతువులో ఉండే పౌర్ణమి ఎంత నిండుగా ఉంటాడో, పూర్ణంగా ఉంటాడో, పరిపూర్ణంగా, నిశ్చలంగా, నిర్మలంగా, ప్రసన్నంగా ఎంత అందంగా ఉంటాడో. అమ్మ ముఖం కూడా వదన అంటే అమ్మ ముఖం ఎలా ఉందంట? నిండుగా, నిత్యము ప్రసన్నంగా, నిత్యము నిర్మలంగా, నిత్యం కూడా అందంగా, చాలా ఆహ్లాదంగా ఉందన్నమాట అమ్మ ముఖం అని వర్ణిస్తున్నారు. పరిక్షీణ మధ్యే పరిణత శరచంద్రవదన. ఇంకేముందంట? కరతలైహి, అమ్మ చేతులు 4 చేతులు. కరతలైహి ఏమేమి ఉన్నాయి 4 చేతుల్లో? బాణాన్ పాశం శ్రేణిమపి. అంటే ధనుస్సు ఉంది, బాణాన్ పంచబాణాలు, 5 పూల బాణాలు ఉన్నాయి, పాశం ఉంది, శ్రేణిమపి అంకుశం కూడా ఉంది. బాణాన్ పాశం శ్రేణిమపి అంటే ఏంటి? అంకుశం అన్నమాట. దధాన కరతలైహి. దధాన అంటే ధరించి ఉన్నది. 4 చేతుల్లో 4 చెరకు విల్లు, 5 పూల బాణాలు, అంకుశము, పాశము ధరించి ఉన్నది. పరిక్షీణ మధ్య పరిణత శరచంద్రవదన బాణాన్ పాశం శ్రేణిమపి దధాన కరతలైహి. అటువంటి తల్లిని మనం ఏం కోరుకోవాలంట? పురస్తాత్ దాస్తాన్నః. అమ్మా పురస్తాత్, ఎల్లప్పుడూ ఎదురుగా. పురస్తాత్ అంటే ఏంటి? ఎదురుగా. ఆస్తాత్ ఉండిపోమ్మా, ఎల్లప్పుడూ ఉండిపోమ్మా. నహ అంటే నా ఎదురుగా. అంటే ఏంటి? తల్లి నువ్వెప్పుడు నా ఎదురుగా నిల్చుని ఉండిపో, కొలువై ఉండిపో. అంటే నీవెప్పుడు మా హృదయాల్లో కొలువై ఉండిపోమ్మా అని అటువంటి తల్లిని వర్ణిస్తూ ఎక్కడ ఉండాలి అని కోరుకోవాలి, ఎలా ధ్యానం చేయాలి తల్లిని, ఎలా ఉండాలని కోరుకోవాలి అని ఆదిశంకరాచార్యులు వారు చూపిస్తున్నారు. ఇటువంటి తల్లి ఎవరు అని అంటే పురమథితు రాహో పురుషిక. పురమథితు అహో పురుషిక. పురమథితు అంటే త్రిపురాలను గెలిచిన, త్రిపురాలన్నిటిని దగ్ధం చేసిన శివుడు అన్నమాట. ఆ శివుని యొక్క అహో పురుషిక. అహో అంటే గొప్ప అన్నమాట, అహంకార రూపమైన పురుషిక.
పౌరుష రూపము. అంటే ఏంటి, స్వామికి అమ్మ చాలా గర్వకారణం అనమాట. ఇప్పుడు మనం ఎలా చెప్తాం, మామూలుగా నీకెవరైనా ఇష్టం, ఒక భర్తకి భార్య నా భార్య నాకు గొప్ప, నా భర్త నాకు గొప్ప అని గర్వం, నాకు గర్వకారణం నా భర్త, నాకు గర్వకారణం నా భార్య అని ఎలా చెప్పుకుంటాం, అలాగే శివుడు కూడా అమ్మవారిని అమ్మ నాకు గర్వకారణం, అటువంటి శక్తి నా భార్య నాకు గర్వకారణం అని చెప్తున్నారన్నమాట. అంటే త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించిన తర్వాత శివుడికి చాలా నా అంతటి వాడు లేడు, నేను గొప్ప వీరుడుని అని అనిపించిందంట. ఒకలాంటి అహంకారము కలిగింది. ఆ అహంకారం మామూలు మనం చెప్పే అహంకారం, గర్వం కాదు. అటువంటి అహంకారం అంటే నేను నా గర్వకారణం వల్లే నేను, అంటే ఆ అహం అయినది స్త్రీ రూపంగా ధరించి ఆ త్రిపురాసురుడిని చంపగలిగాను. అది ఒక్క శక్తి వల్లనే. ఎందుకంటే అయ్యవారు అమ్మవారు ఇద్దరు వేరు కాదు కదా, ఇద్దరు ఒకటే. కాబట్టి ఆయనకి ఎప్పుడు ఆయనలో చైతన్య రూపంగా ఎప్పుడు అమ్మే కదా ఉంటారు. ఆయన నిర్గుణుడు, నిర్వికారుడు, నిర్మలంగా నిశ్చలంగా కూర్చుంటాడు. జ్యోతి శివుడు ఎప్పుడు నిశ్చలంగా కూర్చుని ఉంటే శివుని యొక్క అమ్మ శక్తి, ఆ శక్తి స్వరూపమైన అమ్మ అన్ని కార్యాలు చేస్తూ ఉంటారన్నమాట. సో శివుడు యొక్క అహంకారమైన రూపంనే అమ్మ అని అంటారనమాట. ఇటువంటి అమ్మ యొక్క స్థూల రూపాన్ని వర్ణించారు. స్థూల రూపం అంటే ఏంటి, అమ్మ యొక్క ఫిజికల్ ఫామ్ అనమాట. ఇక్కడ ఉంది కదా ఆ తల్లి, ఆ కామాక్షి తల్లి, ఇటువంటి ఆ తల్లి రూపాన్ని వర్ణిస్తున్నారు. ఈ రూపం అంటే శివునికి చాలా ప్రీతి అనమాట, ఎంతో ఇష్టమైన రూపం అనమాట ఇది, అమ్మ యొక్క సగుణ రూపం అంటే. అటువంటి రూపాన్ని మనం అందరం మనసులో పెట్టుకొని ధ్యానించుకొని, తల్లి నువ్వు ఎల్లప్పుడూ మా హృదయాల్లో ఉండి మమ్మల్ని అనుగ్రహించు తల్లి అని మనం ప్రార్థించుకుందాం నిత్యము. అటువంటి శివునికి గర్వకారణమైన ఆ తల్లిని మన హృదయాల్లో ఎల్లప్పుడూ ఉంచుకుంటూ సెలవు. శ్రీ